హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ వ్యూస్. దిస్ ఇస్ సాగర్. ఈరోజు మనం అంతఃస్రావ గ్రంథుల గురించి మనం తెలుసుకుందాము. అంతఃస్రావ గ్రంథులు ముఖ్యంగా అవి ఏ హార్మోన్లు సేకరిస్తాయి, వాటి యొక్క ప్రభావం అనేది శరీరం ఏ విధంగా చూపిస్తుందో మనం ఈరోజు తెలుసుకుందాము. ఓకేనా? సో మన దేహంలో అంతఃస్రావ గ్రంథులు అనేవి కలిగి ఉంటాయి. అందులో వినాళ గ్రంథి అని చెప్పేసి అంటారు. వినాళ గ్రంథులు పీయూష గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, శ్రీబీజకోశం, ముష్కాలు, అదేవిధంగా అడ్రినల్ అనేటువంటి గ్రంథులు కలిగి ఉంటాయి. సో పీయూష గ్రంథి ఉండే స్థానం ఎక్కడంటే మెదడు అడుగు భాగంలో ఉంటుంది. సో ఇది మెదడు అడుగు భాగంలో ఉంటుంది. సో ఇది స్రవించేటువంటి 6 రకాల హార్మోన్స్ మనం చూద్దాము. ఒకటి సొమాటోట్రోఫిన్, థైరోట్రోఫిన్, గొనాడోట్రోఫిన్, అడ్రినోకార్టికోట్రోఫిక్ హార్మోన్, లుటినైజింగ్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అయితే ఈ హార్మోన్స్ ప్రభావం వల్ల శరీరంలో చూపే ప్రతిస్పందన ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. సో సొమాటోట్రోఫిన్ ఏం చేస్తుందంటే ఎముకల పెరుగుదల కోసం పనిచేస్తుంది. సో దీనే మనం గ్రోత్ హార్మోన్ కూడా చెప్పవచ్చు. సో దీన్ని పెరుగుదల హార్మోన్ అంటాం. సో ఎముకల పెరుగుదలకు ఇది యూజ్ అవుతుంది. అదేవిధంగా థైరోట్రోఫిన్ ఏం చేస్తుందంటే ఇది థైరాయిడ్ గ్రంథి పైన ప్రభావం చూపిస్తుంది అనమాట. సో థైరాయిడ్ గ్రంథి అనేది మన గొంతు భాగం దగ్గర నెక్ రీజన్లో ఉన్నటువంటి థైరాయిడ్ గ్రంథి పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. అదేవిధంగా గొనాడోట్రోఫిన్ ఏం చేస్తుందంటే గొనాడోట్రోఫిన్ హార్మోన్ ఏం చేస్తుందంటే ఇది ముష్కాలు మరియు స్త్రీబీజకోశాలపైన ప్రభావం చూపిస్తుంది అనమాట ఈ హార్మోన్. సో అదేవిధంగా 4 అడినోకార్టికోట్రోఫిక్ హార్మోన్, ఏసీటీహెచ్ హార్మోన్ అంటాం. ఏసీటీహెచ్ అడినోకార్టికోట్రోఫిక్ హార్మోన్. సో ఇది అడ్రినల్ గ్లాండ్స్ అనేటువంటి వాటిని ఉత్తేజపరుస్తుంది అనమాట. అంటే అడ్రినల్స్ గ్రంథుల్ని ఉత్తేజపరుస్తుంది అనమాట. అంటే ఇక్కడ అడ్రినల్ కార్టెక్స్ అంటాం. సో కార్టెక్స్ అంటే ఇక్కడ అడ్రినల్ కార్టెక్స్ని మనము ఉత్తేజపరుస్తుందని చెప్పవచ్చు. ఓకేనా? అదేవిధంగా లుటినైజింగ్ హార్మోన్ ఏం చేస్తుందంటే ఇది పురుషుల్లో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ని సీక్రెట్ చేయడానికి పనికొస్తుంది. లుటినైజింగ్ హార్మోన్ అనేది పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్రవించుటకు మరియు స్త్రీలలో అండోత్సర్గం, అదేవిధంగా కార్పస్ లుటియం అభివృద్ధి, ప్రొజెస్టిరాన్ స్రవించుటకు ఇది ముఖ్యమైన పాత్ర వహిస్తుంది అన్నమాట. లుటినైజింగ్ హార్మోన్ అంటే బాయ్స్లో అయితే టెస్టోస్టెరాన్, అదే ఫీమేల్స్లో అయితే ఓవ్యులేషన్, అదేవిధంగా కార్పస్ లుటియం యొక్క డెవలప్మెంట్, అదేవిధంగా ప్రొజెస్టిరాన్ యొక్క సెక్రేషన్ జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఫాలికల్ ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ అంటాం. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాము. ఇది పురుషులలో శుక్ర కణాల ఉత్పత్తికి, గుర్తుపెట్టుకోండి. సో శుక్ర కణాల ఉత్పత్తికి యూజ్ అయ్యేటువంటి హార్మోన్ అంటే ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ అంటాం. సో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్రవించడం కారణటువంటి లుటినైజింగ్ హార్మోన్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా స్త్రీలలో గ్రాఫియన్ పుటికల అభివృద్ధి అంటే ఎగ్ సెల్స్ అనమాట. సో స్త్రీలలో ఉన్నటువంటి ఎగ్ సెల్స్ డెవలప్మెంట్కి, అదేవిధంగా ఈస్ట్రోజన్ స్రవించుటకు అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ కూడా స్రవించాలంటే ఈ ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ అనేది అవసరము. అదేవిధంగా పాల ఉత్పత్తికి మరియు స్రవించుట. సో పాల ఉత్పత్తి కూడా ఇది యూజ్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ థైరాయిడ్ గ్లాండ్ అనమాట. సో థైరాయిడ్ గ్లాండ్ మనం చూస్తే థైరాయిడ్ గ్లాండ్ ఇది గొంతు ప్రాంతంలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇది గొంతు భాగంలో ఉంటుంది. సో ఇది రిలీజ్ చేసేటువంటి హార్మోన్ అంటే థైరాక్సిన్ అనమాట. ఇది స్రవించే హార్మోన్ థైరాక్సిన్. సాధారణంగా పెరుగుదల రేటు మరియు జీవక్రియలపైన ఇది ప్రభావం చూపుతుంది అనమాట. అంటే బేసల్ మెటబాలిక్ రేట్ అంటాం. సో సాధారణ పెరుగుదల రేటు మరియు జీవక్రియలపైన దీని యొక్క ప్రభావం అనేది చూపిస్తుంది. అదేవిధంగా స్త్రీబీజకోశం, సో ఓవరీస్ అంటాం. సో ఇవి ఉదరం కింద భాగాన కలిగి ఉంటాయి. సో వీటిలో 2 హార్మోన్స్ అనేవి సీక్రెట్ చేయడం జరుగుతుంది. ఒకటి ప్రొజెస్టెరాన్, సెకండ్ ఈస్ట్రోజన్. ప్రొజెస్టెరాన్ ఏం చేస్తుందంటే గర్భాశయం యొక్క పెరుగుదలకి అంటే యూటరస్ యొక్క పెరుగుదలకి, అదేవిధంగా పిండ ప్రతిస్థాపన, దీన్నే మనం ఇంప్లాంటేషన్ అంటాము. సో ఇంప్లాంటేషన్కి యూజ్ అవుతుంది. అదేవిధంగా స్తనగ్రంథుల అభివృద్ధి. స్తనగ్రంథుల అభివృద్ధి అంటే నథింగ్ బట్ ఇక్కడ మమ్మరీ గ్లాండ్స్ అనమాట. సో మమ్మరీ గ్లాండ్స్ యొక్క అభివృద్ధి కూడా ఇది యూజ్ అవుతుంది. అదేవిధంగా ఈస్ట్రోజన్ అంటే స్త్రీలలో ఉన్నటువంటి కటివలయం అంటే ఫ్యూబిక్ బోన్ అన్నమాట. సో పెల్విక్ బోన్ ఏమవుతుందంటే పెరుగుదల అవుతుంది. అదేవిధంగా 28 రోజుల ఋతుచక్రం నియంత్రణ అంటే మెన్స్ట్రువల్ సైకిల్ 28 డేస్ తర్వాత మెన్స్ట్రువల్ సైకిల్లో ఓవ్యూమ్ వస్తుంది కదా. సో ఈ 28 రోజుల తర్వాత జరిగేటువంటి ఋతుస్రావ చక్రం అనేది ఇది కంట్రోల్ చేయగలుగుతుంట, నియంత్రిస్తుంది అనమాట ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనమాట. సో అంతేకాకుండా ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది సెకండరీ ఫీమేల్ సెక్సువల్ క్యారెక్టర్స్ కూడా ఇది ప్రభావం చూపిస్తుంది అనమాట. ఓకేనా? అదేవిధంగా ముష్కాలు. సో ముష్కాలు అంటే టెస్టిస్ అంటాం. సో ఈ టెస్టిస్ అనేవి
వీటి ముషగుణులు అనేటువంటి టెస్టిస్ అనేటువంటి ముషగుణంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ సెక్రెట్ చేయబడుతుంది. సో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ పురుషులలో ముఖం పైన వెంట్రుకల పెరుగుదలకు, అదేవిధంగా కండరాల అభివృద్ధికి, అదేవిధంగా కంఠస్వరంలో ఒక మార్పు, లైంగిక ప్రవర్తన, ఇవన్నీ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది ప్రభావం చూపిస్తుంది. అదేవిధంగా పురుష లైంగిక అవయవాల అభివృద్ధి అంటే మీకు చెప్పే కదా, ఫిమేల్ సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్ అనేటువంటి ద్విలైంగిక లక్షణాలు, పురుష ద్విలైంగిక లక్షణాలు అనేవి ఇక్కడ టెస్టోస్టెరాన్ హార్మోన్ యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం ఈస్ట్రోజన్ హార్మోన్ చూసుకుంటే కూడా ఇక్కడ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఫిమేల్ సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్ చూపిస్తుంది. ఇక్కడ టెస్టోస్టెరాన్ మేల్ సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్ని ప్రభావం చూపిస్తుంది అనమాట. అదేవిధంగా ఎడ్రినల్ గ్లాండ్. సో ఎడ్రినల్ గ్లాండ్ అనేది ఎడ్రినల్ గ్లాండ్ అనేది మూత్రం పిండం పైన ఇక్కడ క్యాప్ లాగా తొడుగు లాంటి నిర్మాణం కనిపిస్తుంది. సో దీన్ని మనం ఇక్కడ ఎడ్రినల్ గ్లాండ్ అని చెప్పేసి అంటాం. ఇది సీక్రెట్ చేసే హార్మోన్ ఏంటంటే ఎడ్రినల్ అనే హార్మోన్ సీక్రెట్ చేస్తుంది. సో దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే ఇది హార్ట్ బీట్ని పెంచుతుంది, అంటే హృదయ స్పందనను పెంచుతుంది, రక్తంలో చక్కెర శాతాన్ని పెంచుతుంది, అంటే బ్లడ్ యొక్క గ్లూకోజ్ లెవెల్ పెంచుతుంది, అదేవిధంగా ఆర్టరీ వ్యాసాన్ని పెంచుతుంది, అదేవిధంగా కంటి పాప వ్యాసాన్ని కూడా పెంచడం జరుగుతుంది. ఓకేనా?